చూసారా? అయ్యో ఎత్తండే బాబు, తలలో ఎత్తండే. అయ్యో చూసారు చూసారు, చూసి చూసి మీద దూకుతారే వీళ్ళు. చూసారా? వాసన చూసుకుని తింటది. మా అతిథులండి చూడండి, వీళ్ళిద్దరే కాదు, ఒక్కోసారి వాళ్ళ పటాలం వస్తుంది. పెద్దవి చిన్నవి వాటి చిన్ని చిన్ని పిల్లలు పొట్టలు పట్టుకొని మొత్తం ఎక్కువ కోతులు వస్తుంటాయి అన్నమాట మా ఇంటికి. చూసారా? పొద్దున్నే అన్నం పెట్టా గోడ మీద, వాటర్ కూడా పెడతా, అవి చక్కగా వచ్చి తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, దమ్ మీద ఎక్కి మరీ తింటుంది అన్నం మీద కూర్చొని. బెదురుతుంది, ఆగరా. ఒక్కోసారి వాసన చూసుకుని తింటాయండి, గబక్కని పెట్టినట్టు తినవు అవి. అన్నం ఏమన్నా తేడా ఉన్నా కొంచెం మెత్తగా అయినా వాసన చూస్తాయి. వాటర్ కూడా కాకిలు అవి ఎండిపోయినవి అవి ఒకటి తీసుకొచ్చి పేగులు మాంసం అలాంటివి వేస్తాయి కదా వాటర్, అవి స్మెల్ వస్తాయి అన్నమాట. అలా స్మెల్ వచ్చినప్పుడు ఏం చేస్తాయి తెలుసా ఈ కోతులు? ఆ వాటర్ వాసన చూసి పారబోసేస్తే డబ్బా కూడా పడేసేస్తాయి అవి అటు. అలాంటి పనులు కూడా చేస్తాయి అన్నమాట. చూడండి, దీనికి ఎంత ఒళ్ళు బద్ధకమో. చక్క చేతితో తీసుకుని తింటుంది దేవతల కోతి, అదేమో నోటితోనే తీసుకుని తింటుంది. కదలమాక. అన్నం పెడతా ఉండగానే వెనక వచ్చేస్తుంది, నాకే భయం వేసి పక్కకు వచ్చేస్తాను అనమాట. కాకపోతే ఏం చెయ్యో, అడి తిరిగి నీ వీడియో తీస్తున్నానని. ఫోజులు ఇవ్వండి అమ్మా, ఫోజులు ఇవ్వండి. చూసారా? నేను వీడియో తీస్తున్నానని అడి తిరిగి కూర్చొని మొహాలు కనిపించకుండా. చూడు ఎంత సిగ్గుపడుతుందో యువతలది అయితే. ఏం తల కూడా ఎత్తట్లా, అన్నం కూడా తినట్లేదు. ఈ కోతుల మీద కూడా ఒక కథ రాశానండి. మనం మనుషులకి జరిగే కష్టాలు బాధలు, ఈ ఆడవాళ్ళు చిన్నప్పటి నుంచి ముసలి వాళ్ళు అయ్యే వరకు అనుభవించే బాధల మీద కోతి మీద పెట్టి ఒక స్టోరీ రాశాను. త్వరలో దాన్ని కూడా మీకు అప్లోడ్ చేస్తాము, వినండి స్టోరీ. చూడండి ఎంత సిగ్గుపడిపోతున్నాయో. వాటికి కూడా తెలిసింది. మీకు తెలుసా, చిన్నప్పుడు ఫోటో తీస్తుంటే సిగ్గుపడిపోయి బిగుసుకుపోయి ఒక చేతిలో ఒక చేసి నుంచునేవాళ్ళు, అందరూ స్టడీగా నుంచునేవాళ్ళు. ఇవి చూడు, తిరిగిన కూడా తిరగట్లేదు ఇటు. ఎవరుకునే చూసారా? అయ్యో ఎత్తండే బాబు, తలలో ఎత్తండే. అయ్యో చూసారు చూసి చూసి మీద దూకుతారే వీళ్ళు. సరే అండి, బాయ్.